ఇది నీకు. ఏమైంది డార్లింగ్? అడి తిరిగినావు. నూడిల్స్ లో సాసు బాలేదా? వచ్చిన ఫేస్ బాలేదా? నేను ఉన్నా కదా, కూర్చొని తిను. ఏంట్రా ఈ మధ్య నీ పేరు ఎక్కడ పడ్డా వినపడుతుంది? కాళ్ళు చేతులు బాగా ఆడుతున్నాయా? కలేబరాలు కాలి ముద్రలు కనబడితేనే కదా ఈ ఏరియాలో పులి తిరుగుతుంది అని జంతువులందరికీ తెలిసేది. నా గొడవ కూడా అంతే. ఉనికి చాటుకోవాలి కదా ఆఫీసర్. అబ్బా అవునరా. ఎవరి అమ్మాయి? నీ గర్ల్ ఫ్రెండా? ఏరా నీ ముఖానికి లవర్ కూడా ఉందా? ఈ షోళశంకర్ రేంజ్ గురించి నీకు తెలియదు. అన్అఫీషియల్ గా అల్లు అర్జున్ కంటే ఎక్కువ ఉన్నారు నా ఫాలోవర్స్. ఎందులోరా? ఫేస్బుక్ లోనా? మాసు లుక్ లో. అరే ఇంతకీ ఏ తలక మాసినట్టు కూతుర్రా అమ్మాయి? అయినా మొబైల్లో నెట్వర్క్ వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్ గానీ టవర్ ఏడదస్తే ఏంది ఇంపార్టెంట్? నువ్వెందుకు పోరే అడి తిరిగినావు? ఒకసారి బ్యూటిఫుల్ ప్లేస్ చూపించు. అరే జాను ఏక్ బార్ ఘూమ్. ఏ రామా, ఏంటే నీ డ్రామా? మలుపు తిరిగిందే నా ప్రేమ. శత్రువుని చేసావు నా కాబోయే మామ. వెరీ గుడ్ అమ్మా. ఎవరంటా మామ అంటున్నావు? ఎవరంటా మామ అంటున్నావు? ఇదేంటో తెలుసా? ఇదేంటో తెలుసా? మామా ఇది సెల్ఫ్ లోడెడ్ 9mm సెమీ ఆటోమేటిక్ పిస్టల్, మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ 1977. మ్యాగజిన్ కెపాసిటీ 13 రౌండ్స్, రేంజ్ 50 మీటర్స్. ఎంటీ మ్యాగజిన్ 975 గ్రాములు. ఫుల్లీ లోడెడ్ అయితే కేజీ 75 గ్రాములు. చాలా ఇంకేమన్నా కావాలా? అయినా చిన్నప్పటి నుంచి మొలతాడికి తాయెత్తులు బదులు ఇలాంటి పిస్టల్సే కట్టుకొని తిరిగేవాడిని. ఇది నాకేం కొత్త కాదు. ఇది కొత్తరా? మేడ్ ఇన్ ఇంగ్లాండ్. ప్లీజ్ డాడీ, శంకర్ లేకపోతే నేను బ్రతకలేను, చచ్చిపోతాను. రామ్దేవ్ బాబా మీద ఒట్టు. అసలు వీళ్ళు ఏం చూసి ప్రేమించావమ్మా? ఫేసు లేదు, బాడీ లేదు. అయినా మగాడికి కావాల్సింది బాడీ కాదు, బాడీలో వేడి. ఈ హీట్కే నీ కూతురు బీట్ అయింది మావా. మళ్ళీ మామ అంటావరా? నేను శంకర్ లేకపోతే చచ్చిపోతా. దేవుడా, నువ్వు నా కూతురు చేసుకోవాలంటే ఓ కండిషన్. ఏందది? మా ఫ్యామిలీ అంతా బాబా రామ్దేవ్ శిష్యులం. మాలాగా అన్ని మానేసి శాకాహారిగా మారిపోవాలి. సాధు జీవిలా బతకాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మృత్యుంజయలా బతకాలి. మృత్యుంజయ ఆడేవాడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు? మై గ్రేట్ సన్ మృత్యుంజయ. గుడ్ మార్నింగ్ మై డియర్ సన్. నాన్నగారు పిలిచారా? దర్శిండ్రా. నాన్నగారు ఎవరి అధముడు? నీ చెల్లె కాబోయే మొగుండి బే. ఓ రామ్దేవ్ బాబా. నాన్నగారు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? మృత్యుంజయ వీడంతే, నువ్వాగు. రేయ్ నీకు 20 రోజులు టైం ఇస్తున్నాను. రోజు మా మృత్యుంజయ వచ్చి తనలాగా ఎలా మారాలో నీకు చెప్తాడు. ఫైనల్ గా నువ్వు మారావని చెప్తేనే నీతో మా అమ్మాయి పెళ్లి జరిపిస్తా, లేదంటే నీ చాప్టర్ క్లోజ్. వద్దుచండి, అది చాలా కష్టం. నా మాట విను. కష్టమా? ఏం పర్లేదు, నేను రెడీ. రే లక్కీ, ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? మళ్ళీ మూకి సినిమా చూపిస్తావా? కొన్నిసార్లు కొన్ని విషయాలు చెప్పలేకపోతాం. దేనికైనా సమయం రావాలి. అలాంటి సమయం ఇప్పుడు వచ్చింది. అందుకే నిన్ను పిలవాల్సి వచ్చింది. ఎప్పుడు సైలెంట్ గా ఉండేదాన్ని, నా నాన్ స్టాప్ గా మాట్లాడుతుంటే డౌట్ వచ్చింది, అందుకే గిచ్చా. హలో, నిన్నే
ఎందుకు పిలిచావు మ్యాటర్ చెప్పమ్మా. ఐ లవ్ యూ. సారీ అండి, మిమ్మల్ని వెయిట్ చేయించానండి, ఏమనుకోకండి. అదంతా వదిలేండి, అర్జెంట్గా ఎందుకు రమ్మన్నారో అది చెప్పండి. అన్నిటికీ తొందర, ఏం మనిషి అండి పాపం. అది వాటర్ చాలా బాగుంది కదండి. వాటర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. వాటర్ని, వెదర్ని, పక్షుల్ని, పసిపిల్లల్ని అందరూ ఇష్టపడతారు, కానీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నారో అది చెప్పండి. ఎలా చెప్పాలో తెలియట్లేదండి, సిగ్గుగా ఉందండి, కాస్త భయంగా కూడా ఉందండి. అండి అండి అంటూ మొండిగా అన్ని సాధించుకునే నీకు భయమా? కామెడీగా ఉంది. రామ్ గోపాల్ వర్మ సమాజానికి భయపడతాడు అంటే ఎవరన్నా నమ్ముతారా? మీరైనా చెప్పండి. ఎంతైనా అమ్మాయిని కదండి, కొన్ని మెయింటైన్ చేయాలండి, తప్పదు. సరే తల్లి, మ్యాటర్ ఏంటో చెప్పు. మీరేమైనా అనుకోండి, స్ట్రైట్ గా చెప్పేస్తున్నానండి, ఆపుకోవడం నా వల్ల కాదండి. ఐ లవ్ యూ అండి. నేను కూడా ఈ స్వీట్ ఫార్మాలిటీ కంప్లీట్ చేయాలంటే ఓ మ్యాటర్ క్లియర్ కావాలి. ఏంటది? నీ క్లోజ్ ఫ్రెండ్ ఉందా? క్లోజ్ ఫ్రెండా? అదేంటండి, ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్ లేదండి. నీకు క్లోజ్ ఫ్రెండ్ ఉంటేనే నీతో లవ్ ఓకే, లేదంటే లవ్ క్యాన్సిల్. ఆర్ యు మ్యాడ్? నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? నాకెవరు క్లోజ్ ఫ్రెండ్స్ లేరు. ఉన్నా అసలు మన లవ్ కి ఏంటి సంబంధం? ఉంది, నా జీవితానికి ఈ మ్యాటర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఏ నావెల్లో కానీ సినిమాలో కానీ చూడలేదండి ఇలాంటి ట్విస్ట్. బై వన్ గెట్ వన్ ఫ్రీ అన్నట్టు నన్ను యాక్సెప్ట్ చేయడానికి నా ఫ్రెండ్ కూడా కావాలండి మీకు? తొందరపడి తప్పులో కాలేయకు, నాకు సోల్మేట్ లాంటి జాన్జిగిరి ఫ్రెండ్ ఉన్నాడు. మా మధ్య ఎప్పుడు ఏ ప్రాబ్లం రాకూడదని కొన్ని విషయాల్లో ఫిక్స్ అయి ఒట్టేసుకున్నాం. ఈ ప్రపంచంలో మనకు ఎవ్వరు లేరు, అనాథలం. నాకు నువ్వు, నీకు నేను. మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో గొడవ పడి విడిపోతే? చుబ్బే, మనం ఎందుకు విడిపోతాం? మనం ఈ ప్రపంచంలోనే #1 బెస్ట్ ఫ్రెండ్స్. ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా పిల్లలు వచ్చిన తర్వాత గొడవ పడి విడిపోతారంట. అయితే ఎలారా? నేను ఒక ఐడియా చెప్పనా? చెప్పరా. మనం కూడా మనలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ని పెళ్లి చేసుకుందాం. అప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్, మనం ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. సూపర్ ఐడియా రా, ఉట్టేసుకుందాం. ఈ చెరువు సాక్షిగా, మన ఇద్దరి ఫ్రెండ్షిప్ సాక్షిగా, ఫ్యూచర్ లో విడివిడిగా లవ్ గాని పెళ్లి గాని చేసుకోకూడదు. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ని మాత్రమే లవ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ క్లోజ్ ఫ్రెండ్ లేకపోతే? ఏముంది, లవ్ క్యాన్సిల్. అలా అనకండి, బాధేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. సారీ నందిని, ఈ ఒక్క విషయంలో నేనేమీ చేయలేను. ఒక అందమైన ఆడపిల్ల ఆడి కార్ లో వచ్చి ఐ లవ్ యూ అని చెప్తే ఏ మగాడైనా ఇలాంటి పిచ్చి లాజిక్ లో చెప్పి కాదంటాడా? అసలు నా రేంజ్ ఏంటో తెలియట్లేదు మీకు. రేంజ్ ఇదేముంది పాప, వెదర్ లాంటిది ఎప్పుడైనా చేంజ్ అయిపోద్ది, కానీ చావు ఎదురుగా నా చేంజ్ కానిదే నా ఫ్రెండ్షిప్. ఇదే ఫైనలా? ఇదే ఫైనల్. दोस्ती हम नहीं छोड़ेंगे छोड़ेंगे तम. మామా ఏంటి మామా ఇద్దరింత డల్గా ఉన్నారు? ఏం లేదురా, కొద్దిగా వర్క్ స్ట్రెయిన్ ఎక్కువైంది. మీ వర్క్ ఏంటో తెలియదు కానీ స్ట్రెయిన్ మాత్రం భలే అవుతారు బావా. మీ మొహాల్లో ఏదో పెయిన్ ఉంది. అవును బావా, నీ పంచర్ షాప్ లోన్ ఏదో క్యాన్సిల్ అయినట్టుంది. అవునరా, క్యాన్సిల్ చేశా. నీ అకౌంట్ ఏమైంది? నాదేముంది బావా, మనం అకౌంట్ ఓపెన్ చేస్తుంటాం, క్లోజ్ చేస్తుంటాం, మనకు చాలా ఖాతాలు ఉన్నాయి, నో ప్రాబ్లం. అవును మామా, ఈయనకి అన్ని కరెంట్ అకౌంట్లే, సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేయడు. బావా, మొన్న ఏదో బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి ఏదో శారీ సెంటర్ లోన్ ఇస్తా ఉన్నారు, ఏమైంది? లోను వద్దు, ఫోన్ వద్దని ఒక పెద్ద సారీ చెప్పి పర్మనెంట్ గా కాల్ కట్ చేశా. ఓ, మ్యాటర్ మటన్ ముక్కలా ఉడకట్లేదు కానీ మనం కుక్కర్లో వేయాల్సిందే. బావా, జీవితంలో లవ్ ఇంపార్టెంటా, ఫ్రెండ్షిప్ ఇంపార్టెంటా? 100% ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్ రా. ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. నేను నమ్మను బావా. ముందు అందరు ఇలాగ అంటారు, అమ్మాయి పడ్డ తర్వాత ఫ్రెండ్ లేడు, కిండు లేడు. ఏయ్, అందరూ వేరు, మేం వేరు. అంత లేదు బావా, నేను చూసినంత వరకు అమ్మాయి కోసం ఫ్రెండ్ని వదిలేవాడు తప్ప ఒక్కడైనా ఫ్రెండ్ కోసం అమ్మాయి వదిలేడా బావా? అటువంటి ఉంటే చెప్పు. అంతేందుకు ఇంక్లూడింగ్ మీరు కూడా. అమ్మాయి పడ్డ తర్వాత మీరెవడు ఆడేవాడు, ఫ్రెండ్షిప్ లేదు, ఫ్రెండ్షిప్ లేదు, అంత ట్రాష్. ఎవరో ఎందుకురా? నేనే ఎగ్జాంపుల్. మా ఫ్రెండ్షిప్ కోసం నన్ను పిచ్చగా లవ్ చేసే అమ్మాయిని నేను వదిలేసా. చాలా అంటే నువ్వు కూడా నాలాగే? అంటే ఇద్దరు లవర్స్ వదిలేసారా? ఇది ఎక్కించడానికి ఇంత డ్రామా ఆడా. మీ ఫేసుల్లో బల్బ్ ఆరిపోయినప్పుడే నాకు మ్యాటర్ తెలిసిందిరా.
బావా పోరి మ్యాటర్ అయినా బీర్ మ్యాటర్ అయినా బ్రెయిన్ కక్కక ముందే కక్కాలి, లేకపోతే హ్యాంగ్ ఓవర్ అవుతుంది. ఇప్పుడు మ్యాటర్ మొత్తం బయటకు ఎక్కండి. రే నువ్వు పెగలు కలుపు. తన పేరు దియా, బాగా డబ్బున్న బ్యూటిఫుల్ గర్ల్. అచ్చా నందిని డబ్బు ఉందో లేదో తెలియదు, ఓ స్కూటీ ఉంది, బోల్డ్ అంత ఫాలోయింగ్ ఉంది. సారీ సారీ అని చెప్పి నన్ను సంసారం చేసి. అబ్బో మరి అప్పుడెప్పుడు చెరువు దగ్గర ఒట్టు క్లోజ్ ఫ్రెండ్ ఉంటేనే ముట్టు అనేది అన్నారు. అందుకే క్యాన్సిల్ చేసా. బావా మొట్టమొదటి ప్రేమ మలేరియా దోమ కొట్టినోడు బాగుపడ్డాడు చరిత్రలో లేదు. బాగా సఫర్ అవుతారు. ఎంత సఫర్ అయినా పర్లేదురా, మా రూల్స్ మాత్రం బ్రేక్ చెయ్యం. మీ రూల్స్ బ్రేక్ చేయకండి, మీ గర్ల్ ఫ్రెండ్స్ ట్రాక్ లోకి తీసుకురండి. అర్థం కాలేదా? ఇప్పుడు మీరిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ చేయండి, ఆ తర్వాత లవ్ చేయండి. మందు తాగితే లివర్ పోతుందని విన్నాను కానీ లవర్ వస్తుందని ఈ సిట్టింగ్ లోనే తెలుసుకున్నాను రా.